మేడం, ఒక 2 పర్సన్స్ మధ్యలో ఈగో ఉంటే అసలు ఏమవుతుంది? ఒక 2 పర్సన్స్ మధ్యలో అయినా, 10 మంది మధ్యలో అయినా, 2 దేశాల మధ్యలో అయినా ఈగోస్ అనేటివి ఉండకూడదు. యాక్చువల్గా సామరస్యత అంటారనమాట. సామరస్యంగా ఉండాలి అంటే ఆ ఈగో లేకుండా ఉండాలి అనమాట. అసలు ఈగో ఉంటే ఖచ్చితంగా గొడవలే కదా అయ్యేవి. నువ్వు ఎక్కువ అంటే నేను తక్కువ అని చెప్పేసి ఇదే కదా గొడవలకు అనర్థం అనేదే ఈగో. ఈగో ఉండడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అనమాట. సో ఈగో అనేది చాలా చెడ్డ విషయం అని నేను చెప్తానమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 భార్యాభర్తలనే తీసుకుందాం, ఆర్ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ. ఫ్రెండ్స్ మధ్యలో ఈగో ఉంటే సో ఆ 2 మధ్యలో కూడా కాస్త బాండింగ్ అనేది ఉంటే తొందరగా ఈగో అంటే ఎవరో ఒకరు తగ్గితే ఆ బాండింగ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో భార్యాభర్తల మధ్యన ఈగో ఉంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గాలండి. తగ్గకపోతే అంటే వాళ్ళ కిరీటం ఏం పడిపోదు కదా. ఒక మనిషి ఇప్పుడు భర్త డామినేట్ చేస్తున్నాడు అనుకుందాం ఈగోతోని, ఆ భార్య కూడా ఈగోతోనే చెలరేగితే యుద్ధ వాతావరణమే కదా. ప్రతి వీడియోలో చెప్తున్నాను ఇలా. అలా కాకుండా భార్య అనే ఆవిడ పేషెన్స్గా ఉండి సో కొంచెం తన ఈగోని ఒక డౌన్ అంటే ఒక అడుగు కిందికి దిగింది అనుకోండి, వాళ్ళ ప్రేమ ఇంకా బలపడుతుంది అనమాట. అదే కాకుండా గొడవలకు దిగి భర్త అయినా సరే భార్య అయినా సరే ఇద్దరు ఇట్లా ఒకరిని డామినేట్ చేసినప్పుడు అది అర్థం చేసుకొని ఒక అడుగు వెనుకకు తగ్గితే వాళ్ళ ప్రేమ అనేది వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఇంపార్టెంట్. భార్య భర్తల మధ్యనైతే ఈగోస్ అస్సలే ఉండొద్దండి. సో ఎందుకంటే వాళ్ళిద్దరే కాదు, వాళ్ళకి వెనకాల ఉన్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు, పిల్లలు ఉంటారు. వీళ్ళ రిలేషన్ అనేది పెద్దదనమాట. వాళ్ళిద్దరే కాదు కదా భార్య భర్తలు అంటే. సో ఈగో అనేది వాళ్ళు ఖచ్చితంగా ఒక అడుగు, ఇద్దరిట్లో ఎవరైనా కూడా ఒక అడుగు తగ్గాల్సి ఉంటుంది. తగ్గకుండా లాస్ట్ వరకు గుంజుకొని వస్తున్నారు అనుకోండి, సో వాళ్ళకి ఏదో ఒక సెకండ్ థాట్ అనేది ఖచ్చితంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఈగో అనేది ఎవరైనా తగ్గితే ఓకే అంటే ఇంకా బాండింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అదర్వైజ్ వాళ్ళు ఖచ్చితంగా తెగేదాకా లాగుతున్నారు, ఆ ఈగోతోనే ఇద్దరు ఇట్లా ఎవరో ఒకరు గట్టిగా లాగుతున్నారంటే వాళ్ళకు ఒక సెకండ్ థాట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. దానివల్లనే వాళ్ళు ఇంకా లాగేస్తూ ఉంటారనమాట. కానీ భార్యాభర్తల మధ్యనే ఈగోస్ ఉండద్దండి. ఖచ్చితంగా అది ప్రేమానుబంధం, ఒక రిలేషన్ అనేది డెవలప్ కావాలంటే ఖచ్చితంగా తగ్గుతుంది. అది ఆ తగ్గడం వల్ల ఇంకా వాళ్ళ ప్రేమ బాండింగ్ అనేది ఇంకా ఎక్కువవుతుంది. ఆ ఒక్క నిమిషమే కదా గిల్లి కజాలు అలకలైనా కూడా భార్యాభర్తల మధ్యనైతే ఆ కొద్దిసేపే ఆ యుద్ధ వాతావరణం తర్వాత మళ్ళీ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఆ హ్యాపీనెస్ అనేది ఆ గొడవ పెట్టినప్పుడు దానికంటే ఇంకా హ్యాపీనెస్ రెట్టింతలు అవుతుందంట. అంటే గుడ్ ఫ్రెండ్స్ లాగా మంచి వాళ్ళకు ప్రేమానుబంధాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల సో నువ్వు ఇలా అనడం వల్ల నేను ఇలా అన్నాను, దానివల్లనే ఇట్లా జరిగింది అంటే ఒకరికొకరు సారీ చెప్పుకొని కలిసిమెలిసి ఉంటే ఆ ఈగో అనేది ఓవర్కమ్ అవుతుందని నేను చెప్తాను అనమాట.